హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు కవిత, ఎస్జిటి ఎంపీపీఎస్ తాంసిబి. నేను ప్రైమరీ లెవెల్లో పిల్లల విద్యార్థుల కోసము టీఎల్ఎం తయారు చేశాను. అందులో భాగంగా ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి సంబంధించిన తెలుగు టీఎల్ఎం మొత్తం ఇక్కడ ఉంది. దాన్ని మీకు వివరిస్తాను. దానికోసం ఒక ఆల్బమ్ తయారు చేశాను. దీంట్లో వర్ణమాలలోని అన్ని సరళ అక్షరాల చిత్రాలు, పదాలు మరియు గుణిత అక్షరాలకు సంబంధించి పదాలు, చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలను చూస్తూ ఒక్కొక్క చిత్రాన్ని చూస్తూ పిల్లవాడు దానికి సంబంధించిన పదాన్ని గుర్తించి ఇక్కడ పెడతాడు. గుర్తిస్తాడు. ఈ విధంగా అన్ని అక్షరాలు గుణితాలతో చిత్రాలు గీయడం జరిగింది. దీనికి సంబంధించి పదాలు, ఇందులో పదాలు ఉన్నాయి. పిల్లవాడు పదాలను వెతికి దానికి సంబంధించిన చిత్రం దగ్గర ఈ పదాన్ని ఉంచుతాడు. ఫస్ట్ క్లాస్లో తెలుగుకు సంబంధించి ఫస్ట్ లెసన్ తబల. ఈ తబల పాఠంలో సామర్థ్యాల వారీగా నేను టీఎల్ఎం తయారు చేశాను. 4 సామర్థ్యాలు ఉంటాయి తెలుగులో. మొదటిది తబల, వినడం, ఆలోచించి మాట్లాడడము. ఈ విధంగా నేను పోస్టర్ ఈ విధంగా నేను డ్రా చేసి ఈ విధంగా తయారు చేశాను. ఇందులో తబలా అనే ఈ గేయంలో తబలా అనే పదాన్ని పిల్లవాడు చాలా ఇంట్రెస్ట్గా గుర్తిస్తాడు. ఈ చిత్రాన్ని చూసి ప్రశ్నలకు జవాబులు చెప్తాడు. తబలా అనే పదాన్ని గుర్తిస్తాడు ఈజీ. దీని తర్వాత నేను తబలా ఈ విధంగా తబలాని తయారు చేశాను. దీని వెనక తబలా, ఈ 3 అక్షరాలకు సంబంధించి ఈ పదాలు ఉన్నాయి. ఈ 3 అక్షరాలతో పిల్లవాడు ఈ విధంగా కొన్ని పదాలను తయారు చేస్తాడు. చదువుతాడు. ఇది చూసి చదివి బోర్డు లాగా ఇలా తయారు చేశాను. ఇప్పుడు ఇందులో తబలా పాఠానికి సంబంధించి కొన్ని అక్షరాలను నేను ఈ విధంగా వివిధ రకాల రంగురంగుల షేపులలో నేను తయారు చేశాను. ఇందులో కొన్ని అక్షరాలు ఉన్నాయి. పిల్లవాడు ఇలా గుర్తించి ఈ విధంగా ఒక పదాన్ని తయారు చేస్తారు. తర్వాత ఈ అక్షరాలతోనే ఇంకా కొన్ని పదాలు తయారు చేయగలుగుతారు. ఇవన్నీ తబలా పాఠానికి సంబంధించిన అక్షరాలు. తర్వాత సృజనాత్మకతలో భాగంగా వీటిని చూసి పిల్లలు ఈ బొమ్మ గీసి దీంట్లో ఉన్నది ఏ అక్షరము అని వాళ్ళు గుర్తించగలుగుతారు, రాయగలుగుతారు. అదేవిధంగా ఇది తబల తర్వాత కంజర. కంజరకు సంబంధించి ఈ విధంగా పదాలను తయారు చేశాను. ఉంగరం, పదాలు, మంచం, దానికి సంబంధించిన పదాలు. ఈక ఈ అక్షరాలకు సంబంధించిన పదాలు. ఇంకా ఓడ, ఆట, కవరం, కలశం. క్షాన అక్షరానికి శనగలా ఉంటుంది. శనగనే పాఠంలో ఉంటుంది. కూడ. సరళ అక్షరాలతో ఉన్న అన్ని పాఠాలను నేను ఈ విధంగా బొమ్మల రూపంలో తయారు చేసుకున్నాను. ఇలా వాళ్ళకి ఈజీగా రావడానికి నేను ఈ విధంగా తయారు చేశాను. ఇవన్నీ పదాలు, సరళ పదాలు నేర్చుకున్న తర్వాత పిల్లవాడు ఇందులో నెమలి, పదాల నెమలి అని ఇది తయారు చేశాను. ఈ నెమలిలో ఇవన్నీ కూడా పదాలు రాయడం జరిగింది. ఈ పిల్లవాడు ఈ పదాలను ఈజీగా గుర్తుపడతాడు. అక్షరాలను, పదాలను గుర్తుపట్టి చదవడము, రాయడము చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు పిల్లవాడు. తర్వాత ప్రతి లెసన్కి సంబంధించి ఈ విధంగా కొన్ని షేప్లు నేను తయారు చేస్తున్నాను. ఫ్లాష్ కార్డ్స్ ఇలా ఒక పాఠానికి సంబంధించి ఈ విధంగా అక్షరాలతో పదాలను తయారు చేస్తాను. ఈ విధంగా తర్వాత ఇందులో ఉన్న ఈ సరళాక్షరాలతో పదాలన్నీ వచ్చిన తర్వాత వాడికి 13వ లెసన్ 1వ తరగతిలో పూల రూపంలో కొన్ని పదాలు ఈ విధంగా తయారు చేశాను.
నెక్స్ట్ సంశ్లేషాక్షర పదాలు. సంశ్లేషాక్షరాలు పూల ఆకారంలో ఈ విధంగానే తయారు చేస్తాం ఈ పదాలను. ఇలా వాళ్ళు పువ్వు ఓపెన్ చేసుకుంటూ ఈ విధంగా పదాలు చదువుతారు, రాస్తారు. స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి నేరుగా గుణిత పదాలకు సంబంధించి నేను ఈ విధంగా ఒక బొమ్మను తయారు చేశాను. ఇందులో గుణిత అక్షరాలు ఉన్నాయి, గుణిత పదాలు ఉన్నాయి. పిల్లవాడు ప్రతి లైన్లో ఉన్న ఈ కలర్లో ఏమేమి వచ్చినాయి, ఇవి ఏమి వచ్చినాయి అనేది పిల్లవాడు చాలా ఇంట్రెస్ట్గా, కలర్ఫుల్గా ఉంది కాబట్టి బొమ్మ దాన్ని ఇంట్రెస్ట్గా చదువుతాడు, రాస్తాడు, చదువుతాడు. అలానే ఈ విధంగా ఈ ఆల్బమ్ తయారు చేశాను కదా, దీనికి సంబంధించిన అన్ని పదాలు ఈ ఫ్లాష్ కార్డ్స్ రూపంలో ఉన్నాయి. ప్రతి ఒక్క పదానికి ప్రతి ఒక్క చిత్రం చూసి పిల్లవాడు దానికి సంబంధించిన పదాన్ని గుర్తుపట్టి ఇక్కడ పెట్టి ఇలా అన్ని సరళ పదాలు ఉన్నాయి. దీంట్లో సరళ పదాల చిత్రపటాలు ఉన్నాయి. తర్వాత గుణిత పదాల చిత్రపటాలు కూడా అన్ని ఇందులో వచ్చాయి. తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్లో ఇవే ఉన్నాయి. తర్వాత సెకండ్ క్లాస్లో కూడా ఈ పిల్లలు సరళ పదాలు, గుణిత పదాలు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒత్తు పదాలు, ఆ ఒత్తులకు సంబంధించి నేను ఈ విధంగా కొన్ని తయారు చేశాను. ఈ విధంగా పిల్లలు తర్వాత సరళ పదాల్లో భాగంగానే ఇది ఒకటి వేయడము. ఈ విధంగా ఈ పదాలను చదువుతారు పిల్లలు. తర్వాత ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒత్తులకు సంబంధించి తర్వాత సంయుక్త